నిన్న అమరావతిలో కొత్తగా ప్రారంభించిన ఏపీ అసెంబ్లీ సాక్షిగా సీనియర్ స్టార్ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనమే అవుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమను అమరావతికి షిఫ్ట్ చేసే ప్రతిపాదన ఉందన్న బాలయ్య దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే హైదరాబాద్ నుంచి తెలుగు సినిమాను షిఫ్ట్ చేయడం అనే మాట రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు నుంచి వినిపిస్తూనే ఉంది. విశాఖకు టాలీవుడ్ ని తరలించే ప్రతిపాదనలు కూడా చేశారు, కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఆ తర్వాత ఈ విషయంపై పెద్దగా ఎవరూ దృష్టి పెట్టలేదు. ఇప్పుడు బాలయ్య అమరావతికి టాలీవుడ్ అనడంతో మళ్లీ ఇది హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ నుంచి తరలించడం సంగతి పక్కన పెడితే ఇప్పుడు అమరావతిలో టాలీవుడ్ అనగానే బోలెడన్ని ప్రతిపాదనలు తెరపైకి వచ్చేయడం ఖాయం. అప్పట్లో మాదిరిగా 2-3 స్టూడియోలతో సరిపెట్టేసుకునే సిచ్యుయేషన్ కాదు. పైగా ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని అనేక వసతులు సౌకర్యాల కోసం రకరకాల ప్రపోజల్స్ వచ్చేయడం ఖాయం. ఇవన్నీ ప్రారంభం సంగతి పక్కన పెడితే ముందు అమరావతిలో ల్యాండ్స్ కోసం పోటీ పడ్డామని చెప్పొచ్చు. అప్పుడు వైజాగ్ పేరు చెబితే కదలని సినిమా పరిశ్రమ ఇప్పుడు అమరావతి అంటే కదులుతుందా అన్నదే అసలైన డౌట్. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.